तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన సోడాబుడ్డి సాలేగానికి మిగతా వీడియో ఎన్కౌంటర్ చేసేద్దాం. రారా సోడాబుడ్డి సాలేగా, వచ్చాయి బామర్ది, వచ్చేరా లుచ్చా కొడక, వచ్చాయి. ఓకే 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 అదే అంట సన్నాసిన్నారు సన్నాసి అని నాకు తెలియలేదు దాసు. ఇప్పుడు చెప్పు, అంటే అసలు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కులగణన చేస్తే నీకు వచ్చిన సమస్య ఏంటి? ఒరే లుచ్చా కొడక, కులగణన చేస్తే నాకు వచ్చే నష్టం ఏంటో చెప్పన్నా. ఈ కాంగ్రెస్ అనే లుచ్చా పార్టీ మా హిందువుల్ని కులగణన చేసి కులాల్లో డివైడ్ చేసి నా కొడుకులు గేమ్ ఆడి ఓట్లను సంపాదించుకోవడం కోసము కులగణన చేస్తారా లుచ్చా కొడక. ఇది మా బాధ. మా హిందువులందరినీ ఏకతాటంలో చూడాలిరా. నీకేం బాధరా? అవరా లుచ్చా, చెప్పు. I'm going to be like it. Are you serious? That's awesome. She's so cute. She's 19. She's 19. Okay, I'm almost 23. There you go. Are you kidding? No. అసలు రాజకీయానికి ఒక సన్నాసికి ఏంటి సంబంధం? చెప్పాను. ఓకే, అసలు రాజకీయానికి ఒక రోడ్డు మీద తిరిగే సన్నాసి అదవకి ఏంటి సంబంధం అని మా తాత అడుగుతున్నాడు. చెప్పు దాస్ గారు, మీరు చెప్పాలి. మీ తాత ఒక లుచ్చా కొడుకు, నువ్వు ఆనకన్నా లుచ్చా కొడుకు, అందుకోసం అడుగుతున్నాడు కదా మీ తాతకి. చెప్తాను వినరా. మళ్ళీ రాజ్యాంగం అంటావు కదరా, సెక్యులర్ కంటే అంటావు కదరా, డెమోక్రటిక్ కంటే అంటావు కదరా. అంటే మరి రాజకీయానికి సన్యాసికి సంబంధం లేదా? అలానే రాజ్యాంగంలో రాశారా లుచ్చా నా కొడక. ఒక సన్యాసికి రాజకీయానికి సంబంధం లేదని రాజ్యాంగంలో రాశారేమిట్రా లుచ్చా నా కొడక. అలాగైతే మళ్ళీ యోగి కూడా సన్యాసే కదరా. యోగి కూడా సన్యాసే. మళ్ళీ సీఎం అయ్యాడు కదా, మళ్ళీ ఎలా అయ్యాడరా? రాజ్యాంగం దానికి ఎలా ఒప్పుకుందిరా? చూసారా ప్రేక్షకులు, ఈ లుచ్చా నా కొడుకుకి సన్యాసికి రాజకీయానికి సంబంధం ఏంటంట. అంటే సంబంధం ఉండదా? అవరా సాలే, చదువుకుని చస్తే కదా లుచ్చా నా కొడుకు. ఏదో 4 అక్షరాలు చదువుకుంటాడు నా కొడుకు. మీడియా ముందు వచ్చేసి సోషల్ మీడియాలో వాగుతుంటాడు హిందువుల మీద, హిందూ ధర్మం మీద. కదిపేస్తాలే, చెప్పురా అసలు చెప్పు. నీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు సన్యాసికి రాజకీయానికి ఏంటి సంబంధం అని మీ తాత లుచ్చా కొడుకు అడిగాడు కదా. నువ్వు లుచ్చా కొడుకు వారి మాటలేని నువ్వు లుచ్చా కొడుకు అడిగావు కదా. చెప్పాను కదా, రాజ్యాంగంలో సన్యాసికి రాజకీయానికి సంబంధం లేని రాసిందా? చెప్పింది రాజ్యాంగం. అవస్థాలే మీ తాతగారికి చెప్పు లంజ కొడుకుకి. మాట్లాడరా, చెప్పు. చూసావా, మీ తాత అడిగిన క్వశ్చన్కి, మీ తాత లుచ్చా నా కొడుకు అడిగిన క్వశ్చన్కి, నువ్వు అడిగిన లుచ్చా నా క్వశ్చన్కి మా తాత ఎలా నవ్వాడు చూసావు కదరా సాలేగా. మాట్లాడరా. ఇప్పుడు ఇహలోక సరే ఓకే, ఎందుకు దాని గురించి మళ్ళీ మాట్లాడతా. సో కాంగ్రెస్ పార్టీ కులగణన గురించి మాట్లాడాడు కదా.
ఇప్పుడు ఇంకోటి ఏదో అన్నాడు వినండి. అనే ఒక లుచ్చా లత్కోర్ పార్టీ అప్పటి నుంచి అదే పనిచేస్తుంది. నువ్వు బీజేపీ సంఖ ఎత్తి పట్టుకొని ఉప్పు కారం వేసుకొని నాకుతావు కదా దాసు. అలా అని చెప్పని పక్క పార్టీలన్నీ తప్పుడు పార్టీలు అంటే ఎట్లా దాసు చెప్పు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా ఇదే ప్లాట్ఫామ్ మీద ఇక్కడే గత నెల రోజుల్లో చేసాం వీడియో. చూసారా, నేను చెప్తూనే ఉన్నానా వీడు వెధవన్నారా వెధవా అని. ఏమంటాడు ఇప్పుడు, ఇదే కాంగ్రెస్ పార్టీ మీద మేము గత నెల రోజులుగా వ్యతిరేకంగా వీడియోలు చేసామని చెప్తాడు. అంటే ఇలా ఈ పిచ్చి నా కొడుకు ఒక్కడే చేయొచ్చు అనమాట వ్యతిరేకంగా. కానీ రాధా మనోహర్ దాస్ గారు మాత్రం వ్యతిరేకంగా మాట్లాడకూడదంట. ఇవి ఒడిపేసాలే చెప్పడానికి, అవేసాలే. అదే కదా చెప్పింది రాధా మనోహర్ దాస్. కమ్యూనిస్టు బనభావచాలు ఉన్నవాళ్ళు, నాస్తికులనే లుచ్చా నా కొడుకులు మైండ్ సెట్ ఇలాగే ఉంటుందన్నమాట. నువ్వు ఏదైనా చేయొచ్చు కానీ వేరేవాడు చేయకూడదు కదా ప్రేక్షకులు. సో ప్రేక్షకులు, ఈ లుచ్చా నా కొడుకు గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్లో తెలియజేయండి. చెప్పు రసాలే చెప్పు. నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్లు అంటే బొక్కడి పోతాం. చిల్లు అంటే కూల్ రా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అంటే సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాల పట్ల ఒకవేళ ప్రాబ్లం ఉంటే దాన్ని మాట్లాడాలి. కానీ నీ కొలగలనా అసలు సన్నాసికి రాజకీయాలతో సంబంధం ఏంటా అని మా తాత ఇప్పుడే కదా చెప్పాను. మీ తాతకి సన్నాసికి, మీ తాతని లుచ్చా నా కొడుకుకి ఇప్పుడే కదా చెప్పాను. సన్నాసికి రాజకీయానికి సంబంధం లేదని రాజ్యాంగంలో రాసి ఉంది రా. లుచ్చా నా కొడుక, మీ తాత అనే లుచ్చా నా కొడుకు చెప్పు. అరే తాత, వెంకట్ అనేది చెప్పాడు రాజ్యాంగంలో లేదంట కదా సన్నాసికి రాజకీయానికి సంబంధం ఏంటి అడిగితే చెప్పు కొడతాడని చెప్పు. ఎందుకంటే యోగి కూడా ఒక సన్నాసి సీఎం అయ్యాడు కదా అని చెప్పు మీ తాత అనే లుచ్చా నా కొడుకుకి. సరేనా, చెప్పు రసాలే. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇదన్నా దానికి కాదు, అయితే బలం రావడానికి. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది. ఈ తెలంగాణలో కొలగన్న పెట్టింది వాది మొత్తం వాళ్ళ ఫ్యామిలీ చూడండి అంతా శంకర జాతి. శంకర జాతి అంట గుర్తుపెట్టుకో దాసు, మాట్లాడుతుంది దీని గురించి. వాడు ఎవడెవడు పుట్టేది తెలుదు, మీరు లెక్క చూడండి. ఎవడెవడు పుట్టాడు లేదు. ఈడంత పెంట తినే ఎదవని నేను ఎక్కడా చూడలేదు అని మా తాత చెప్తున్నాడు. తాత చెప్పాను లైన్లో. ఈడంత పెంట తినే ఎదవని నేను ఎక్కడా చూడలేదు. అసలు ఒక దేశానికి సంబంధించిన పెద్ద పర్సనాలిటీస్, అది నరేంద్ర మోదీ గారు కావచ్చు, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, ఇంకెవరైనా సరే కావచ్చు కదా, వాళ్ళ గురించి శంకర జాతి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఒకసారి విందాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు వీడు. వాడు ఫస్ట్ సుఖరావు గాడు, వాడి కూతురు, దాని మగడు, తర్వాత దాని కొడుకు. మళ్ళీ తాళం వేస్తే బాల్ డాన్సర్ వచ్చా. చెప్తా. ఆ బాల్ డాన్సర్ కి వారికి పుట్టిన ఏం పప్పుడు గణేష్ పప్పు గారు వచ్చాడు. సో కాబట్టి ఈ పప్పు గారి పార్టీ తెలంగాణలో ఇప్పుడు కులగణన అని చెప్పి హిందువులు పెరగొడుతుంది, చెరగొడుతుంది. కడుపుకి అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా రాధా మనోహర్ దాస్? కడుపుకి అన్నం ఏమన్నా తింటున్నావా, రోజు పొద్దున్నే లేంగానే అంత పెంట తింటున్నావా? అంటే చనిపోయిన వ్యక్తి అయినా సరే తప్పుడు మనిషి అని చెప్పాలి. కానీ సుఖరోగం అనేది నువ్వు వెళ్ళావన్నా, సుఖానికి సంబంధించిన పనులు నువ్వు దగ్గరుండి చేసావా దాసు? అలవాట్లు ఏమన్నా ఉన్నాయా నీకు? ఇప్పుడు అతను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే జవహర్లాల్ నెహ్రూ గారి గురించి మాట్లాడుతున్నాడు. అయ్యో గాలాదోలు, ఇప్పుడు నీకు లాంటి గాలాదోలో పుకార్లు పుట్టించాను మా తాత చెప్తున్నాడు. తాత చెప్తున్నాను, నువ్వు చెప్తున్నా లైన్లో. నీకు లాంటి గాలాదోలో బయట పుకార్లు సృష్టించారంట. ఆ పుకార్లన్నీ నమ్మాలనుకుంటే ఇప్పుడు సోనియా గాంధీ గారిని బార్ డాన్సర్ అంటాడు. ఇప్పుడు అలా అనుకుంటే అవన్నీ లెటర్సే. అంటే బార్ డాన్సర్లు అంటే నీకు చులకన, అంతేగా. అదేలే మన 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 సంస్థాగతంగా మనకున్న అంటరానితనం, కుల వివక్ష, పితృస్వామ్యం ఇవన్నీ కూడా ముడ్డికి బాగా చుట్టుకొని తిరుగుతుంటాం కదా దాసు మన మతంలో. అలా అన్నీ ఎక్కడికి పోవు, ఇదిగో ఇట్లాగే వస్తుంటాయి. ఇప్పుడు నువ్వు रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ రే లుచ్చా కొడక, హిందూ ధర్మం రది మతం కాదు బే సాలే, మతం కాదు. ఫస్ట్ తెలుసుకో, అది సనాతన ధర్మం.
సో సనాతన ధర్మంలో నీవు అంటరానితనం కులగజ్జి అంటున్నావు కదా సాలే. సనాతన ధర్మ గ్రంథాలలో నీది ఏ గ్రంథం తీసుకుంటావు తీసుకోరా సాలే. మనుస్మృతి తీసుకుంటావా, వేదాలు తీసుకుంటావా, పురాణాలు తీసుకుంటావా, ఉపనిషత్తులు తీసుకుంటావా, రామాయణం తీసుకుంటావా, భగవద్గీత తీసుకుంటావా, నువ్వు ఏ గ్రంథమే తీసుకువేస్తాలే. ఆ గ్రంథాలలో కులాలు ఉన్నట్టు నాకు చూపివేస్తాలే. కులాలు ఉన్నది చూపిరేస్తాలే. ఈ కులాలు అనేది అంటరానితనం అనేది తెచ్చింది బ్రిటిష్ లంజా కొడుకు. బ్రిటిష్ లంజా కొడుకు తెచ్చికేసి దాన్ని హిందువుల మీద రుద్ది, బ్రాహ్మణుల మీద రుద్ది, దళితుల్ని బ్రాహ్మణుల్ని వేరే చేయాలని ఒక కుట్ర రావంది. ఆ లంజా కొడుకు, బ్రిటిష్ లంజా కొడుకు కుల వ్యవస్థ పెట్టి, కులగజ్జి పెట్టి హిందువులందరినీ ఈ కులాలుగా విడదీసి జ్ఞానబోధ చేసే బ్రాహ్మణునికి, క్షత్రునికి, శూద్రునికి విరోధం పెట్టి జ్ఞానం పెరగకుండా అజ్ఞానం పెంచిన ఆ లంజా కొడుకుల మాటలు విని మీరు ఈరోజు సనాతన ధర్మం మీద అబండాలు మోపుతారా సాలే. మీ తాతను అడగరా సాలే. మీ తాతను అడుగు. ఆ లుచ్చా కొడుకుకి తెలుసలేదు కులగజ్జి ఎవడు పెట్టాడు అనేది. నీకు చెప్పాను కదా ఛాలెంజ్లో, నీకు హిందూ సనాతన గ్రంథాలలో నీవు ఏ గ్రంథం అని తీసుకో. ఈ కులాలు ఇప్పుడేం ఉండవు కదరా. రెడ్డి, కమ్ము, కాపు, బణిజ, కురుబ, చాకలి, కుంభరోడు, మాలోడు, మాదిగోడు, ఏమ్రా గిరిజనులు, హరిజనులు, ఇవన్నీ కులాలు నాకు చూపించరా. ఏ గ్రంథాలలో రాశారో చూపించు. లేకపోతే నా కొడక నిన్ను చూడు, వాడు బైబిల్లో ఉన్న యెహోవా అంటాడు కదా, గాడిదంత అంగం గుర్రమంత వీరం పెట్టి చంపుతాను నా కొడక నీకు. సరేనా? చెప్పు వేసాలి. फायर है तू, फायर नहीं, वाइल्ड फायर है. ఒక దేశానికి అదిరా మన స్టేటస్. అర్థమైంది సాలే. చెప్పు బే. ఇవన్నీ పొక్కారులు, గాలి మాటలు, నీలాంటి గాలి అదవులు మాట్లాడిన మాటలు. ఇలాంటి గాలి అదవులు ఇంకొన్ని గాలి మాటలు కూడా మాట్లాడారు దాసు, నువ్వు వినాలా. ఏంటంటే నరేంద్ర మోదీ అంట వాళ్ళ ఆవిడని వదిలేసి పారిపోయాడంట చిన్నప్పుడే. అంటే బాల్య వివాహం చేసుకొని భార్యను వదిలేసి వెళ్ళిపోయాడంట. తెలుసా దాసు? వాళ్ళ అమ్మని మార్కెటింగ్ కోసం ఏటీఎం దగ్గర నుంచోబెట్టేవాడంట. ఈ డిమానిటైజేషన్ చేసినప్పుడు మార్కెటింగ్ కోసం ముసలామని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంటే కెమెరాలు పట్టుకుని వెళ్తాడంట మార్కెటింగ్ కోసం. ఏంటి ఎన్ని గాలి మాటలు ఎన్ని మాట్లాడుతుంటారు దాసు. మనం ఎలా మాట్లాడతాం అవన్నీ చెప్పు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉన్నాడే, ఆర్ఎస్ఎస్ చీఫ్, ఆయనకు కూడా ఏదో ఆయన ఇంకొక అబ్బాయితో ఏదో ఇంటిమేట్గా ఉండడం, అబ్బాయితో ఉండటం అనేది నేను తప్పని నేను అన్నో. దట్స్ గే, దట్స్ దిర్ లవ్, లవ్ ఇస్ లవ్ అని మేము నమ్ముతాం. కానీ అట్లాగే ఉన్నాయంట. ఇప్పుడు మరి నీ మతంలో ఇవన్నీ యాక్సెప్ట్ చేయరుగా ఏదాసు. ఇవన్నీ గాలి మాటలు కదా. ఈ గాలి మాటలు ఎందుకురా, గాలి నా కొడక అని చెప్పని, సారీ క్షమించాలి తాత, నేను ఆ మాటలు మాట్లాడలేను, నువ్వు నన్ను దయచేసి నువ్వు నన్ను అలా చేయమాక. ఈ గాలి మాటలు ఎందుకురా, గాలి ఎదవా అని చెప్పని ఎవరన్నా అన్నారనుకో, మనం ఏం చెప్తాం? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి మాట్లాడినా, ఇంకా ఇంతకుముందు జవహర్లాల్ నెహ్రూ గారి గురించి అయినా, సోనియా గాంధీ గారి గురించి అయినా, ఇంకెవరి గురించి అయినా సరే ఈ భాష కరెక్ట్ కాదు కదా సన్నాసి అని జనాలు అనుకుంటున్నారు. దాస్ గారు మీరు దీన్ని గుర్తించాలా నా మాటల్ని. లుచ్చా నా కొడక, మీ తాతని లుచ్చా నా కొడుకు చెప్పు. మోదీ గురించి నీవు గాలి మాట అంటున్నావు కదా సాలే లంజా కొడక. ఆధారాలు చూపించాలి కదరా, ఆధారాలు చూపించరా. ఇప్పుడు అదే జవహర్లాల్ నెహ్రూ గురించి, సోనియా గాంధీ గురించి, ఈ తమ్ముడు ఉన్నాడు కదా, ఎవరు బ్యాచులర్ నవయువక్ పప్పుగాడు, వాడు అన్ని ఆధారాలు చూపిస్తారు రా అన్న రాధా మనోహర్ దాస్ గారు. మళ్ళీ ఈ గాలి మాటలకి ఆధారం ఉండాలి కదరా. ఇప్పుడు నేను కూడా ఒక గాలి మాటలు విన్నాను రా. ఏమని? ఈ ప్రశ్నాగాడు అనే లుచ్చా నా కొడుకు గాడిదంత అంగం గుర్రమంత వీరం ఇచ్చే మగాళ్ళతో కోరికలు కలిగి నిన్ను పుట్టించిందంటరా. మళ్ళా గాడిదంత అంగం గుర్రమంత వీరం ఉన్న వాళ్ళకి మీ తాత, ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా, మీ తాత సంపాదించింది, మీ నాన్న సంపాదించింది మొత్తము మీ అమ్మ ఎత్తుకెళ్ళి వాళ్ళకి ఎదురుచ్చి, డబ్బులు ఎదురుచ్చి మరి నిన్ను కన్నదంటరా.
ఇవి గాలి మాట్లాడరా మళ్ళా మనము నమ్మాలా కదరా సాలే. ఆధారాలు ఉండాలి కదరా. అలాగే నువ్వు ఆధారాలు చూపించుకేసి మాట్లాడాలిరా సాలేగా. ఏమంటారు ప్రేక్షకులు? నేను చెప్పింది కరెక్టా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లుచ్చా కొడుకుల్ని నేను వదిలేదే లేదు. చెప్పురా సాలే చెప్పు. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. హిందువులు వెరగొట్టడానికి వాడు ముస్లింల్లో కులగన్న చేయడు. క్రిస్టియన్స్ లో బొచ్చుల మంది ఉన్నారు. షియా మసీదుకి సున్ని పోడు, సున్ని మసీదుకి షియా పోడు, కేథలిక్ దానికి పెంతకోస్తు పోడు, పెంతకోస్తు దానికి ఇంకో కేథలిక్ పోడు. కాబట్టి ఈ అంటే మనకి సగం నాలెడ్జ్ ఉండాలి. హిందువుల్లో కులగణన మాత్రం చేస్తాడు, ముస్లింల్లో చేయడు, క్రిస్టియన్స్లో చేయడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కులాలు అనేవి పేపర్ల మీద ఇది షియా కులం, ఇది సున్నీ కులం, వీళ్ళు బ్యాప్టిస్టులు, వీళ్ళు పెంతకోస్టులు, వీళ్ళు రోమన్ క్యాథలిక్స్, ఇలాగా వాళ్ళ మత గ్రంథాలలో ఉన్నాయి. ఒకవేళ ఉన్నాయో లేవో నాకు ఐఎమ్ నాట్ డీపర్ ఇన్ టు దోస్ రిలీజియన్స్. కానీ ఒకవేళ ఉంటే అవి వాళ్ళు పాటిస్తూ వివక్ష చూపిస్తున్నారా దాసు? ఎక్కడ షియా సున్నీ గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడో దేశాల్లో పాటిస్తున్న షియా సున్నీ వివక్ష గురించి మాట్లాడుతున్నావా? అవి కనుక నేను చెప్పానా ప్రేక్షకులు? నేను చెప్పానా వీడు లుచ్చా నా కొడుకని? ఒరే లుచ్చా కొడక, నీవు ఇతర గ్రంథాల గురించి చెప్తున్నావు కదరా. గ్రంథాలలో ఇది షియా ముస్లిము, ఇది సున్ని ముస్లిము అని ఉందేమంటే నేను అడుగుతున్నావు కదా. మరి నేను కూడా నిన్ను అదే అడిగాను కదరా సాలే. హిందూ గ్రంథాలలో వీడు రెడ్డి, వీడు కమ్మ, వీడు కాపు, వీడు బనిజ, వీడు కుర్బ, వీడు చాకలి, వీడు మాదిగోడు, వీడు మాలోడు, ఇవన్నీ కులాలు గ్రంథాలలో చూపించరా మళ్ళీ నువ్వు? ఈ గ్రంథాలని చూపించాలి కదా మళ్ళీ నువ్వు కూడా. ఏమంటారు ప్రేక్షకులు? లుచ్చా నా కొడక, మా సనాతన దేవీ దేవతల గ్రంథాలలో నీవి కులాలను చూపించరా మళ్ళా? ఇది చెప్తూనే ఉన్నాను కదా, ఈ కులాలలో గజ్జి పెట్టింది బ్రిటిష్ లంజా కొడుకని. మీ తాతకి నీకు విధవన్న పిచ్చి నా కొడుకులకి అర్థం కాకుండా ఏం చెప్పాలరా? ముందు నువ్వు స్టడీ చేయండి రా, ఆధారాలు చూపించాలి కదా కుల ఎక్కడున్నావని. ఇప్పుడు ఇస్లాం గ్రంథంలో వీడు షియా ముస్లిము, వీడు సున్నీ ముస్లిం అని లేదని చెప్తున్నావు. నేను కూడా అదే అడిగాను కదరా నీకు. హిందూ గ్రంథాలలో వీడు కమ్మ, వీడు కాపని చూపించు. ఏమంటారు ప్రేక్షకులు? చూపించాడు ఈ నా కొడుకు బ్రిటిష్ లంజా కొడుకు పుట్టిన వెదవగాడు. అర్థమైంది కదా? అదే చెప్పాను కదా, గాడిదంత అంగం గుర్రమంత వీరానికి పుట్టినవాడు. సో ఆయనకి ఇలాంటివి ఉంటాయి. వీడి ముందు ఇంకేం వాగుతున్నాడు, వాగరాసాలే చెప్తాను నీకు. మై లైఫ్ మై రూల్స్, మై స్టైల్ మై యాటిట్యూడ్. యు లవ్ మీ ఆర్ హేట్ మీ, ఐ డోంట్ కేర్, బట్ డోంట్ ప్లే విత్ మీ. అంటే వాళ్ళు ఇళ్లలోకి రానిరా దాసు? అంటరానితనం అనేది అక్కడ ఉందా? కులాలు అనేది అక్కడ ఈ కులాలు అంటారా? ఒరే లుచ్చానా కొడక, మళ్ళీ ఇప్పుడు నువ్వు వెళ్ళి చూడరా. షియా ముస్లింలు ఇండియాలో ఉన్నారు, సున్నీ ముస్లింలు ఉన్నారు. వాళ్ళకు ఒకరికొకరు నడుస్తుందేమో అడగరా పోయి. షియా ముస్లింలు మస్జిద్కి సున్నీలు పోతారేమో అడగరా. సున్నీ ముస్లింల మస్జిద్కి షియాలు వస్తారేమో అడగరా. అడిగి చావరా లుచ్చానా కొడక. ముందు తెలుసుకో, ఎందుకు పోరని తెలుసుకోరా సాలే. అడుగురా. షియాని చూసంటే సున్నీకి కోపం, సున్నీని చూసంటే షియాకి కోపం. ఇద్దరు కొట్టుకుని చంపుకునేంత కోపం ఉందిరా నా కొడుకులకి. తెలుసుకొని మాట్లాడరా సాలేగా. తెలియనప్పుడు ఎందుకు మాట్లాడతారా సాలే? అంటే అవి కులాలు కాదా వర్గాలు అంటావా? మళ్ళీ యూట్యూబ్ కూడా వర్గాలని చెప్పాలి కదరా. మళ్ళీ సనాతన ధర్మంలో ఉన్నది, హిందువులో ఉండదు కదా, వర్గాలని చెప్పచ్చు కదా. కులాలని చెప్తున్నావు వరసాలి చెప్పు. వర్గాలు అంటారా? ఒక మతంలో వర్గాలు అంటారా, కులాలు అంటారా? అంటే అందుకే ఇప్పుడు సన్నాసుల్లాగా ఉండాలి దాసు. ఇట్లా రాజకీయాలు, రాజ్యాంగం ఈ మాటలు మాట్లాడకూడదు. తెలియదు, తెలవకపోతే ఏం చేస్తావు? ఒరే సన్నాసి నా సాలేగా, మళ్ళీ వర్గాలు అంటావు కదరా. సరేరా వర్గాలే అనుకుందాం. మళ్ళా ముస్లింలో ఉన్న వర్గాల్ని జనగణన చేయాలంటే ఎందుకు అంటారు మళ్ళీ వాడు?
మళ్ళా ముస్లింలను వర్గాలుగా జనగణన చేయాలి కదా, ఏ వర్గ జనాలు ఎంతమంది ఉన్నారు అని వాళ్ళకి వర్గీకరణ చేయాలి కదా. మళ్ళీ అదెందుకు చేయట్లేదురా? ఓన్లీ హిందువులు నోటి ఎందుకు చేస్తున్నారా? మళ్ళీ క్రిస్టియన్లు పొంటిపెత్తు చర్చికి అని చెప్పాడు కదా రాధామోహన్ దాస్, వాళ్ళ దాంట్లో క్యాథలిక్ ఉన్నారు, ప్రొటెస్టెంట్లు ఉన్నారు, ఇంకా చాలా వర్గాలు ఉన్నాయి వాళ్ళ దాంట్లో కూడా. మరి వాళ్ళ దాంట్లో వర్గీకరణ చేసుకొస్తే వాళ్ళకి జనగణన చేయాలి కదరా, మరి వాళ్ళకి ఎందుకు చేయట్లేదురా? లుచ్చా నా కొడక చెప్పవే. సో అది ప్రేక్షకులు, ఈ లుచ్చా నా కొడుకు మాటలు విన్నారు కదా. ఈ నా కొడుకు హిందూ ధర్మం మీద, హిందువుల మీద విషం కక్కడమే ఈ నా కొడుకు పని. ఈ నా కొడుకుకి ఏదీ తెలీదు. షియా ముస్లిం అంటే ఏంటి, సున్నీ ముస్లిం అంటే ఏంటి, వాళ్ళిద్దరికి ఎందుకు గొడవలు ఉన్నవి, వాళ్ళ మధ్యకి వీళ్ళే ఎందుకు వెళ్ళారు, వీళ్ళ మధ్యకి వాళ్ళు ఎందుకు వెళ్ళారు, ఈ నా కొడుకుకి ఏది తెలియదు చావదు. ఓన్లీ హిందువుల మీద విషయం కక్కడమే వీనికి అర్థమైంది కదా ప్రేక్షకులు. సో ఈ నా కొడుకుని నా వదిలేదే లేదు, చాలా బాగా దొరికాడు నా చేతిలో వీడు. సో ప్రేక్షకులు, ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి ఈ వీడియోని షేర్ చేసి ఈ మెసేజ్ వెళ్ళేలా చేయండి. లేదంటే ఇలాంటి దరిద్రులు మన దేశాన్ని, మన భారతదేశాన్ని, మన హిందువుల్ని విడగొడుతూనే ఉంటారు. సో మనమంతా ఒక్కటే అనే నినాదంతో ఉంటే మాత్రం మన భారతదేశాన్ని ఎవరు అల్లాడించలేరు. మన హిందువులు ఉన్న ఈ భారతదేశం విభాగమైనప్పుడు, పాకిస్తాన్ ఇండియా భాగాలు అయినప్పుడు చచ్చింది చాలామంది దళితులే. ఈ నా కొడుకుకి అర్థం కాదు. చాలామంది దళితులు, సిక్కులు, మళ్ళా పేద ముస్లిం తమ్ముళ్ళు, పేద ముస్లింలు, పేద దళితులు, పేద సిక్కులు వీళ్ళే చచ్చారు కానీ ఏ నా కొడుకు చావలేదు. డబ్బున్నోళ్ళు ఎవడు చావలేదు. ఇది అర్థం చేసుకోండి. సో మనము దళితులు, నేను కూడా ఒక ఎస్సీ మాలని. సో మనమంతా ఒక్కటై ఉందాం, మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుకుందాం. ఈ నా కొడుకు చెప్పే అంటరానితనం, కుల ఏది దళితులు అనే పదం ఇప్పుడు లేదు. అందరూ కలిసి ఉందాం, మనము కలిసే ఉంటాం. అవునా? ఇలాంటి నా కొడుకుల మాటలు విని మీరు దారి తప్పకండి. సో ప్రేక్షకులు, మనమంతా ఒకటే చెప్పండి. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.